ఇనిగో లోపెస్ డి లయోలా. నామధేయం వెనుక దివ్యస్ఫూర్తి. 1491లో ధరణిపై అవతరించిన వేళ ఆయనకు తల్లిదండ్రులిచ్చిన నామం ఇనిగో లోపెస్ డి లయోలా. కానీ 1530ల కాలంలో పారిస్ విద్యాపీఠంలో విజ్ఞానాన్ని ఆర్జిస్తున్న వేళ అమరవీరుడు పునీత ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ పట్ల ఉప్పొంగిన అపార భక్తి ప్రవక్తులతో తన నామాన్ని అమృతతుల్యమైన లాటిన్ రూపాంతరం ఇగ్నేషియస్గా మలుచుకున్నారు. చిన్నపిల్లల అమాయకత్వంతో క్రిస్మస్ పండుగను ప్రేమించే పునీత ఇన్యాసి వారు 1537లో గురుపట్టాభిషేకం పొందిన పిమ్మట క్రీస్తు ప్రభు జన్మించిన నేలలోనే తన తొలి దివ్య బలి పూజను సమర్పించాలని కలలు కన్నారు. కానీ రగులుతున్న యుద్ధాలు, రాజకీయ అశాంతి వల్ల ఆ ప్రయాణం సాధ్యపడక 18 సుదీర్ఘ మాసాలు నిరీక్షించారు. క్రిస్మస్ పర్వదినాన తొలి దివ్యబలి పూజ. ఓపిక ఫలితంగా 1538 డిసెంబర్ 25 క్రిస్మస్ నాడు రోమ్లోని బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్లో తన తొలి దివ్యబలి పూజను ప్రభువుకు నైవేద్యంగా సమర్పించారు. అక్షర సుమాల అనంత సుగంధం. సాంకేతికత ఎరుగని ఆ పూర్వయుగంలోనే పునీత ఇన్యాసి వారు కలం నుండి ఏకంగా 6800 దివ్య లేఖలు జారువారాయి. తిరుసభ పెద్దలకు, జేసుసభ సోదరులకు, సామాన్య జనులకు ఆయన అక్షర అభయం ఇచ్చారు. అందరినీ ఆశ్చర్యమొందించే విషయం ఏమిటంటే అందులో దాదాపు 3000 ఉత్తరాలు ప్రత్యేకంగా కన్యాస్త్రీలు, మఠవాసుల ఆత్మలను ఆధ్యాత్మిక శిఖరాలకు నడిపించడానికి రాసిన దివ్య ఉపదేశాలే. సామాన్య సాధకుడిగా వెలయించిన ఆత్మ సాధనాలు. ఆయన కలం నుండి వెలువడిన జగత్ప్రసిద్ధ గ్రంథం స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వెనుక ఒక సుందర సత్యం ఉంది. ఆయన ఇంకా సన్యాస ప్రతిజ్ఞలు స్వీకరించకముందే ఒక సామాన్య విశ్వాసిగా ఉన్నప్పుడే ఈ గ్రంథంలోని అధిక భాగాన్ని రచించారు. అందుకే ఈ ఆత్మకావ్యం నాటి గురువులకే కాక నేటికి ప్రతి సామాన్య మానవుడి ఆత్మ ప్రయాణానికి దివ్య మార్గదర్శిగా నిలుస్తోంది. భరతఖండంపై అపరిమిత ప్రేమ. పునీత ఇన్యాసి వారి హృదయంలో భారతదేశంపై ఒక ప్రత్యేక ప్రణయ రాగం మీటుతుండేది. యూరోప్ సరిహద్దుల దాటి జేసు సభ తన తొలి దివ్య పరిచర్యను ప్రారంభించిన పవిత్ర భూమి మన భారతదేశమే. ఆ అనంతమైన ప్రేమతోనే తన ప్రాణమిత్రుడు పునీత ఫ్రాన్సిస్ షౌరి గారిని భారతావనికి సాగనంపుతూ వెళ్ళు, క్రీస్తు దివ్యానురాగ జ్వాలాలతో ఈ అఖిల ప్రపంచాన్ని వెలిగించు అని ఆశీర్వదించి పంపారు. రణరంగంలో నిలిచే సైనికులకు మార్గదర్శిగా, ఆత్మలకు దివ్యజ్యోతిగా ప్రసిద్ధి చెందిన పునీత ఇన్యాసి వారు మాతృత్వపు ప్రాంగణంలో పవిత్ర అభయదాత. 1594వ సంవత్సరంలో హంగేరీ తీరాన ఒక గ్రామీణ స్త్రీ ప్రసవ వేదనతో అల్లాడిపోతుండగా ఒక జేసు సభ గురువు పునీతుల పవిత్ర వస్త్ర శకలాన్ని ఆమెపై ఉంచారు. మరుక్షణమే ఆ ఇంట్లో పసిపాప తొలికేక వినిపించింది. ఈ దివ్య సమక్షపు అద్భుతం దేశదేశాలకు వ్యాపించగా సురక్షితమైన ప్రసవం కోసం, సత్సంతాన ప్రాప్తి కోసం కథోలిక శ్రీసభ ఆయనను గర్భిణీ స్త్రీల నిత్య సంరక్షకుడిగా కీర్తించింది. కరములో ఎల్లప్పుడూ పవిత్ర గ్రంథాన్ని పూనినప్పటికీ ఆయన హృదయం సంగీత సాగరంలో తేలియాడేది. బాస్క్, స్పానిష్ తంత్రుల నుండి జాలువారే స్వరతరంగాలంటే ఆయనకు ప్రాణం. సొసైటీ ఆఫ్ జీసస్ సభాధిపతిగా గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ నూతన సాధకులను తీర్చిదిద్దే వేళల్లో కూడా ఆయన తరచూ వారిని పిలిపించి వాద్య పరికరాల నుండి అమృతగానాన్ని వింటూ ఆనందంతో మునిగి తేలేవారు.
ఈ నేలపై ఆయన తుది శ్వాస విడిచే గడియల్లో పెదవులపై ఆఖరి ప్రార్థన, నా పయనం ఇంక ముగిసింది. దేవుడా, నీ దివ్య చిత్తం నాలో నెరవేరునుగాక. నా ప్రభు, నీ దివ్య సన్నిధికి నేను వస్తున్నాను. మరణశయ చుట్టూ చేరిన జేసుసభ గురువులు కూడా భావోద్వేగంతో ఇదే పవిత్ర మంత్రాన్ని పునరావృతం చేశారు. 3వ పోప్ పాల్ గారు పునీత ఇన్యాసి వారు రచించిన స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ గ్రంథాన్ని ఆకట్టుకునేలా అధికారిక ఆమోదముద్ర వేశారు. సరిగ్గా 8 వసంతాల తర్వాత 1556లో ఆయన భౌతిక కాయాన్ని వీడి పరమపదించారు. ఎంతటి దివ్యమైన అద్భుతమంటే, ఆయన జీవిత పరమార్థమైన గ్రంథాన్ని ఆమోదం లభించిన రోజు, ఆయన స్వర్గరాజ్య ప్రవేశం చేసిన రోజు రెండూ ఒకటే పవిత్ర తేదీన జరగడం ఆ దేవుడు రాసిన మహాకావ్యం.